శ్రీ బగళాముఖి పరాంగికాయే నమో నమః. శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానం, సందోళ గ్రామం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి అమ్మవారి దేవస్థానం బగళాముఖి అమ్మవారు. అటువంటి దివ్య దేవస్థానానికి అనేక మంది ప్రముఖులు, విఐపీస్, అతిథులు, మరి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. మరి అందులో భాగంగా అనేక మంది అనేక సార్లు, ఏదో ఒక విఐపి వచ్చారంటే ఒకసారి కాకుండా అనేక సార్లు వస్తూనే ఉంటారు. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి అటువంటిది. ఒకసారి ఆలయానికి విచ్చేశారంటే ఒక మాట చెప్పాలంటే ఆకర్షణ శక్తిలాగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి అనేటువంటి భావం అందరిలో కలుగుతుంది. మరి అటువంటి శక్తి కలిగిన దేవస్థానం ఈ అమ్మవారు. మరి ఇటువంటి ఆలయంలో అనేకమైన కార్యక్రమాలు, అనేకమైనటువంటి వివిధ భక్తులు సంప్రదించుకొని భక్తులు మొక్కుకున్నటువంటి పొంగల దగ్గర నుంచి నామకరణం కానీ, అక్షరాభ్యాసం కానీ, ఉయ్యాల సేవలు కానీ, మరి తులాభారం కానీ. ఎందుకంటే ఎన్నో భక్తులు అనుకున్న కోరికలు నెరవేరడం, ఆ నెరవేరినటువంటి వారు అనుకున్న ప్రకారం ఆ చిరంజీవులను అమ్మవారిని చూపించి అమ్మవారి అనుగ్రహంతో తమ చిరంజీవులు చాలా సుఖంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, అలాగే కొన్ని సమస్యలు తీరుతున్నాయని, ఇలాగా వారు అనుకున్న విశేషాలు అనేకం ఉంటుంటాయి. అందులో భాగంగా మరి 2021 సంవత్సరంలో మరి అప్పటి భారత ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాధిపతి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి గారు శ్రీమాన్ గౌరవనీయులు ఎన్వి రమణ గారు దృష్టిలో ఈ ఆలయం రావడం, అనుకున్న తడవగానే అమ్మవారు న్యాయాధిపతిగా గుర్తించి ఆ రోజున ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాన్ని విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి విషయాలు గొప్పగా జరగాలి. మరి వాటిని అనుసరించి అప్పటి నుండి మరి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా తమిళనాడు, కేరళ, అట్లాగే జార్ఖండ్, అస్సాం ఈ రాష్ట్రాల నుండి కూడా అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, భక్తులు కావచ్చు, అనేక మంది కోర్టు సమస్యలతో బాధపడేవారు అమ్మవారి దగ్గరికి వెళ్తే ఒక విధమైన న్యాయం జరిగి తీరుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో, ప్రగాఢ నమ్మకంతో, అచంచల భక్తితో అమ్మవారి దగ్గరకు వచ్చి తమ సమస్య చెప్పుకుంటుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారి యొక్క విశేషం అందరికీ తెలియాలని. మరి అందులో భాగంగా నేను చెప్పాను ఇంతకుముందు మరి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు గత 4 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 4 సంవత్సరాల పూర్తి వాటికి 3వ రోజు మరి వారికి మళ్ళీ అమ్మవారి జ్ఞాపకం వచ్చిందో, మరి అమ్మవారి జ్ఞాపకం చేసిందో తెలియదు. కానీ మళ్ళీ ఈ డిసెంబర్ నెలలోనే అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అమ్మవారి సన్నిధిలో ఒక ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సంకల్పం కలిగిన వెంటనే వారి యొక్క మనసులో మాట మాకు తెలియపరిచారు. మరి తప్పకుండా దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా నిన్నట్టే ప్రోటోకాల్ వారు కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగేది. మరి దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వారికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం విచ్చేయడం జరుగుతుంది. రెవెన్యూ వాళ్ళు, పోలీసులు, పంచాయతీరాజు, ఎండోమెంట్, అట్లా అన్ని డిపార్ట్మెంట్లు. ఎందుకంటే మరి అటువంటి ప్రముఖ వ్యక్తి ఆలయాన్ని విచ్చేయడం ద్వారా ఈ ఆలయ యొక్క గొప్పతనం మరొక మారు ప్రపంచ చరిత్ర పటంలో నిలిచిపోతుంది. మరి రేపు ఉదయం మరి మా లెక్క ప్రకారం సుమారుగా 11 గంటలకు రావచ్చు ఆలయానికి. వచ్చి దాదాపుగా అమ్మవారికి ఒక విశేష పూజా కార్యక్రమం, అమ్మవారి సన్నిధిలో ఒక హోమ కార్యక్రమం, పూర్ణాహుతి హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.
దానికి సంబంధించి మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్ కావచ్చు, అలాగే జాయింట్ కమిషనర్ గారు తిరుపతి వారు, డిప్యూటీ కమిషనర్ గుంటూరు కేవీ శ్రీనివాసరావు గారు మాకు విశిష్టమైనటువంటి అధికారాలు ఇచ్చి మరి చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మన ఆలయానికి వస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తలు, అన్ని మర్యాదలు, అన్ని రకాల సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా రేపటి రోజున వచ్చి మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి వారు వీరంతా కూడా ప్రోటోకాల్లో వచ్చి వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి మా బాపట్ల శాసనసభ్యులు మరి ప్రీతమ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారు కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటారు. కాబట్టి భక్తులు 50 మంది రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో, ఎందుకంటే అఫీషియల్గా అంత దూరంగా ఉండాలి, మరి జరిగే ప్రముఖ వ్యక్తి ఆలయం ఇచ్చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. అందరికీ మరొక ధన్యవాదాలు. మా దేవస్థానం వేదపడుతుంది కూడా కొన్ని విషయాలు చెప్తారు. మన చందోలు గ్రామంలో వేసినటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి యొక్క వైభవం అందరికీ తెలిసిందే. రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాంతరులుగా వ్యాపించినటువంటి ఖ్యాతి మన అమ్మవారిది. ఆంధ్రప్రదేశ్లో మరి స్వయంభూగా ఎచ్చటా లేదు అమ్మవారి యొక్క ఆలయం. కేవలం మన చందోలు గ్రామంలోనే ఉండడం, ఈ ప్రాంతంలో ఉండడం మనందరి యొక్క కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అమ్మవారి ఆలయానికి ఎంతో మంది ప్రముఖులు వారు చెప్పినట్టుగా ఇందులో న్యాయాధిపతులు, అలాగే ఐపీఎస్లు, ఐఏఎస్లు, అలాగే ముఖ్యమంత్రులు వారందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలను కూడా జరుపుకొని వారి యొక్క అభీష్టం నెరవేరిన తర్వాత మళ్ళా అమ్మవారి దర్శనానికి రావడం అంతా కూడా ఇక్కడ అమ్మవారి యొక్క వైభవానికి వస్తున్నాం. అలాగే ఈ అమ్మవారి దేవస్థానంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, హోమ కార్యక్రమం కావచ్చు, విశేషమైనటువంటి హరిత్ర శృంగార్చన పూజా కార్యక్రమం కూడా కావచ్చు, అందులో పాల్గొన్న వారందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం, మరి అలాగే వాళ్ళ దైవికముగా అమ్మవారి పూజా కార్యక్రమం పాల్గొన్నటువంటి ఒక భక్తులు కూడా వారి యొక్క వివాహం పూర్తయి ఇక్కడికి అమ్మవారి సన్నిధిలో వారి యొక్క చిరంజీవికి అన్నప్రాసన చేసుకోవడానికి వారి ఇక్కడికి రావడం, ఇదంతా కూడా అమ్మవారి యొక్క వైభవానికి నిదర్శనంగా చెప్పబడుతుంది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అమ్మవారి దేవస్థానానికి రండి, అమ్మవారిని మనసారా ధ్యానించి తరించండి. జయ హో మాత, జయ హో బగలాముఖి మాత.